హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. సో రోజులానే ఈరోజు కూడా మీకోసం ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై దాడి జరిగింది. దీంట్లో 42 మందికి పైగా సైనికులు, 20 మందికి పైగా గాయపడ్డారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. చర్యకు ప్రతిచర్య జరగాలని, చంపిన వాళ్ళను మనం చంపాలని దేశ ప్రజలు కోరుకున్నారు. దానికి తగ్గట్టుగానే దాంట్లో ఇన్వాల్వ్ అయిన కొంతమందిని భారత ఆర్మీ ఇప్పటికీ మట్టుబెట్టిందని చెప్పుకోవాలి. కానీ ఇది జరిగి దగ్గర వారం గడుస్తున్నా దీనికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది. సో దీనికి తగ్గట్టే దేశ ప్రజలు కొన్ని ర్యాలీలు చేస్తూ వాళ్ళకి ఘన నివాళులు అర్పించారు. రాజకీయ నాయకులతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా ట్విట్టర్ ద్వారా వాళ్ళ సంతాపాన్ని తెలియజేశారు. విజయ్ దేవరకొండ గారు ఒక అడుగు ముందుకేసి కొంచెం ఆర్థిక సహాయం కూడా చేశారండి. కానీ బాలకృష్ణ గారి అభిమానులు ఆయన పేరు మీద ఆయన సినిమా డైలాగుని వాడేసుకుని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గారికి కామెంట్ల రూపంలో వార్నింగ్లు ఇస్తున్నారు. ఆ వార్నింగ్లు ఎలా ఉన్నాయంటే, మా బాలయ్య బాబు ఒక్కడు చాలు, కత్తులతో కాదు కంటి చూపుతో పాకిస్తాన్ని నాశనం చేస్తాడు అని ఒక బాలకృష్ణ అభిమాని అంటే, ఇంకో బాలకృష్ణ అభిమాని ముందుకొచ్చి ఫేస్ టు ఫేస్ రా, మా సైనిక కవాతుకి మీకు హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పి ఒక కామెంట్ చేశారు. ఇక మూడో అభిమాని ఊరుకుంటాడా? పాక్ డిఫెన్స్ బడ్జెట్ కంటే మా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మూవీ పార్కింగ్ కలెక్షన్సే ఎక్కువ అని చెప్పి కామెంట్లు చేశారు. ఈ విధంగా బాలకృష్ణ గారి అభిమానులు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గారికి డైలాగుల రూపంలో వార్నింగ్లు ఇస్తున్నారు. ఇక్కడ వాళ్ళ దేశభక్తిని చాటుకున్నా కూడా ఇండైరెక్ట్గా కూడా వాళ్ళ హీరోని హైలైట్ చేసుకుంటున్నారు అని ఇంకొంతమంది అయితే అంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది మీకే తెలియాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.